హాయ్ అందరికీ. ఇదైతే యూట్యూబ్లోకి న్యూగా వచ్చే న్యూ కమర్స్ కోసమే అండి ఈ వీడియో. సారీ ఫర్ దట్, నా క్యామ్ బాగాలేదు, సో వీడియో అనేది క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఒక సిస్టర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి. సిస్టర్, కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఏమైనా ప్రాబ్లమా, కాపీరైట్ క్లెయిమ్ వల్ల మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నేను ఆమెకి అయితే చెప్పా. అండ్ న్యూ కమర్స్కి మీకే చెప్తున్నా, అంటే చాలామందికి దీని గురించి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏం లేదండి, మనం ఎవరిదైతే పక్క వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేసుకుంటామో దానికోసం అని చెప్పేసి వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ అయితే వేస్తారు. మనం ఏ వీడియోకైతే ఆ మ్యూజిక్ యూజ్ చేసుకుంటామో ఆ వీడియో మీద వచ్చే రెవెన్యూ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తారనమాట. అంటే ఆ వీడియో మీద వచ్చే రెవెన్యూ మనకైతే ఒక్క రూపాయి కూడా రాదు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. ఆ వీడియో మీద ఎంత రెవెన్యూ అయితే వస్తుందో, ఎంత అమౌంట్ అయితే వస్తుందో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఎవరైతే మనం మ్యూజిక్ యూజ్ చేసుకున్నామో. కాపీరైట్ క్లెయిమ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి మన ఛానల్కి. కాపీరైట్ స్ట్రైక్ పడితే మాత్రం ప్రాబ్లం. కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే, 3 స్ట్రైక్స్ పడ్డాయంటే మన ఛానల్కి పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అండ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే అస్సలు పడకూడదండి. ఇది పడ్డా కూడా మన ఛానల్కి చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎలాంటి ఇష్యూ అయితే లేదు, కాకపోతే మన వీడియోకి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో, అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఎవరైతే మనం మ్యూజిక్ యూజ్ చేస్తాం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంతేగాని క్లెయిమ్ వల్ల మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొంతమంది లేదు, ఆ వీడియోకి మా అమౌంట్ మనం ఎందుకు పక్క వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే కనుక పక్క వాళ్ళ మ్యూజిక్ అయితే యూజ్ చేయకండి. 100% మన ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ ఇవ్వడమే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. న్యూ కమర్స్ ఏంటంటే, కొంతమంది షార్ట్స్ చేస్తుంటారు, షార్ట్స్ కూడా వేయబడతాయి చేయకుండా. ఈ యూట్యూబే మనకి కొన్ని ట్రెండింగ్ షార్ట్స్ అనేది రికమెండ్ చేస్తుంది, వాటిని మాత్రమే మనం చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే, లెంత్ వీడియోలు చేసేవాళ్ళు, ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళు పక్క వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేయకండి. మళ్ళీ వాళ్ళు ఏమైనా కమ్యూనిటీకి వాళ్ళు మళ్ళీ ఏమన్నా స్ట్రైక్ వేసినా, లేకపోతే క్లెయిమ్ వేస్తే అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. స్ట్రైక్ వేస్తే మాత్రం 3 స్ట్రైక్లు వేస్తే మన ఛానల్ అంటే లెగిసిపోతుందండి. సో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడ్డా కూడా సేమ్ ప్రాసెస్. మామూలు కాపీరైట్ స్ట్రైక్ పడినా, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడ్డా ప్రాబ్లం. అంటే కాపీరైట్ క్లెయిమ్ పడితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో సిస్టర్, నేను తనకైతే చెప్పాను, న్యూ కమర్స్ కూడా ఈ డౌట్ ఉంటుంది కాబట్టి క్లారిఫై చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. న్యూ కమర్స్ కోసం, కాపీరైట్ క్లెయిమ్ అంటే తెలియని వాళ్ళ కోసం. అండ్ అంతే. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. 100% నేనైతే నాకు తెలిసిన మట్టుకు అయితే చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ కూడా, చాలామందికి టెక్ ఛానల్స్ ఫాలో అవుతుంటారు. టెక్ ఛానల్స్ ఫాలో అయిన తర్వాత కూడా మీ డౌట్ క్లియర్ కాకపోతే కింద కామెంట్ చేయండి. 100% నాకు తెలిసిందైతే నేను కన్ఫర్మ్గా షేర్ చేసుకుంటా. ఈరోజు వీడియో అయితే ఇదే. బాయ్.